రవితేజ మాస్ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడా? ఇరుముడి మూవీ ఫస్ట్ పోస్టర్ నుంచి అందరికి హైప్స్ అయితే క్రేజీ అంటే క్రేజీ పెరిగాయి. రవితేజ మాల మీద ఉండడం, మన పాపను హోల్డ్ చేయడం అవన్నీ అంటే చాలా నచ్చాయి. టీజర్స్, ట్రైలర్స్ అండ్ సాంగ్స్ కూడా అందరికి చాలా నచ్చాయి. అండ్ హిట్ వైబ్స్ అయితే ఫుల్ అండ్ ఫుల్ వస్తున్నాయి. అయితే సెన్సార్ కట్ కూడా అయిపోయింది. 2 hours 25 minutes లెంత్లో అయితే ఉండబోతుంది మూవీ. అండ్ UBA సర్టిఫికేట్ అయితే వచ్చింది. మూవీ చూసిన వాళ్ళందరూ ఒకటే మాట అంటున్నారు, బ్లాక్ బస్టర్ అయితే మూవీ అయితే. అండ్ రవితేజ కంబ్యాక్, స్క్రీన్ ప్లే, ఎనర్జీ, పర్ఫార్మెన్సెస్ అన్ని మూవీకి చాలా మేజర్ ప్లస్ పాయింట్ కాబోతున్నాయి అండ్ హైలైట్గా నిలబడబోతున్నాయి. వీడియోలో మనం ఏమేమి డిస్కస్ చేయబోతున్నాం అంటే మెయిన్లీ 3 మేజర్ పాయింట్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ వచ్చేసి ఇరుముడి టైటిల్ ఎందుకు పెట్టారు, సెకండ్ వచ్చేసి ట్రైలర్ బ్రేక్ డౌన్, అండ్ థర్డ్ వచ్చేసి స్టోరీ ప్రెడిక్షన్. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సినిమా ఎడిక్స్. పుల్ల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి. మల్లె పూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి. పిల్లాలి వీరుడు వీరమణికంఠుడు పందల బాలుడు. ఫస్ట్లీ ఇరుముడి టైటిల్ ఎందుకు బెటర్ అనేది చూసుకుందాం మనమైతే. ఫస్ట్ వచ్చేసి ఇరుముడి అంటే ఇద్దరి మధ్యలో ఉన్న బంధం, ఇరు అంటే 2, ముడి అంటే బంధం. మూవీ ట్రైలర్లో చూసే మటుకు మేజర్లీ 2 బాండ్స్ అయితే కనబడుతున్నాయి. ఒకటేమో ఫాదర్కి ఇంకా డాటర్కి ఉన్న బాండ్, సెకండ్ వచ్చేసి గాడ్కి ఇంకా డివోటీకి ఉన్న బాండ్, అండ్ ఇంకొకటి వచ్చేసి క్రైమ్ ఉండబోతుంది మూవీలో. అదైతే మన ట్రైలర్లో అర్థమైపోయింది. అండ్ మూవీలో వచ్చేసి మెయిన్ క్యాస్ట్ ఎవరెవరు ఉండబోతున్నారు అంటే రవితేజ ఏమో హీరోగా చేయబోతున్నారు, ప్రియా భవానీ శంకర్ గారేమో కావేరి క్యారెక్టర్లో హీరోయిన్గా చేయబోతున్నారు, సాయి కుమార్ గారేమో గురుస్వామిగా, అండ్ బేబీ నక్షత్రాన్ని ఏమో తన కూతురు అదే డాటర్ రోల్లో చేయబోతున్నారు. అజయ్ ఘోష్ గారు అండ్ లక్ష్మణ్ మీసాల గారు అయితే మెయిన్ విలన్స్గా కనబడబోతున్నారు మూవీలో అయితే. అండ్ ఇరుముడి మూవీ డైరెక్టర్ వచ్చేసి శివాని రమణ గారు, ప్రొడ్యూసర్స్ వచ్చేసి మైత్రి మూవీ మేకర్స్, నవీన్ ఎరనరి అండ్ వై రవిశంకర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్గా వచ్చేసి జీవి ప్రకాష్ గారు చేస్తున్నారు. అండ్ ఈ మూవీ మెయిన్ ప్లాట్ ఏంటిదంటే ఫాదర్ అండ్ డాటర్ మధ్యలో ఉన్న బాండ్, వాళ్ళిద్దరు అంటే ఎంత ఇష్టము, ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోవడం, దీని గురించి మెయిన్లీ మూవీ ఉండబోతుంది. అండ్ డాటర్ కోసం తండ్రి ఎంత ఎక్స్టెంట్ వరకు వెళ్తారన్నది కూడా మెయిన్ పాయింట్గా ఉండబోతుంది మూవీలో. ట్రైలర్లో ఒక డైలాగ్ ఉండే, లైక్ ఏమంటారంటే రవితేజ అన్న ప్రతి కూతురు నా కూతురులక నేను అనుకుంటా ఏ ఆడపిల్లనన్నా అన్నాడు. సో ఊర్లో ఏ ఆడపిల్ల కష్టం వచ్చినా కూడా రవితేజ అనేది నిలబడతాడు, దానికోసం గొడవ పడతాడు, ఏమైనా చేస్తాడు, ఎంత ఎక్స్టెంట్ వరకు అయినా వెళ్తాడు. ట్రైలర్ బ్రేక్ డౌన్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ విషయం అంటే మనకి ఏమవుతుందంటే ఈ పిల్ల కింద పడ్డప్పుడు అయితే నాన్నని వదులుతారు, ఎవరైనా అమ్మని వదులుతారు, కానీ పిల్ల అయితే నాన్నని వదులుతారు. ఈ సీన్లో వచ్చేసి రవితేజ వెనకాల అయితే అల్లవడిన ఉన్నాడు. సో బాగా మాన్య అయితే ఇంకా నడుస్తూనే ఉంది. ఇక్కడ మీరు చూసే ఈ షర్ట్ చూడండి, అదే షర్ట్ని మళ్ళీ ఇప్పుడు ఈ షార్ట్లో కూడా చూపించారు. సో తనైతే రవితేజ అయితే కూతురిని కలవక ముందే మందు తాగడానికి అయితే కూర్చున్నాడు. సో షార్ట్తో తెలిసిపోతుంది దానికి ఎంత మందు అలవాటు ఉందని. ఇక్కడనేమో ఈ రెడ్ షర్ట్ గుర్తుంది కదా, సో ఈ రెడ్ షర్ట్ కూడా అంతే. అన్న ఇక్కడ కూడా నైట్ పార్టీ చేసుకుంటాడు. మా ఫ్రెండ్స్ అయితే బర్త్డే పార్టీ కూడా చేశారు, అన్న అయితే పెళ్లి పార్టీ ఇచ్చాడు. అండ్ ట్రైలర్లో ఇంకో మెయిన్ పాయింట్ ఏంటిదంటే స్కూల్ ఎక్కడో దూరంలో ఉంటుంది, సో అందరు సైకిల్ మీద పోయి రావడం చాలా కష్టం ఉంటుందని అన్న అయితే పెద్ద స్కూల్ ఎప్పుడైతే వాళ్ళ ఊర్లోకి వస్తేనే నేను అక్కడ జాయిన్ చేపిస్తా అంటాడు. మీరు చూడండి మొత్తం వచ్చేసి మనకి గర్ల్స్ స్కూల్ లాగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక అమ్మాయి అయితే సూసైడ్ చేసుకుని ఉంటుంది, అందరు షాక్లో ఉంటారు. తర్వాత టీచర్ చూపిస్తారు, చదవకపోతే చంపేస్తారు అని ఒక డైలాగ్ ఉంటుంది. ఈ బ్రిడ్జ్ కింద అయితే ఒక అమ్మాయి ఉన్నట్టుంది, అదే శవాన్ని మనకి నెక్స్ట్ సీన్లో ఇక్కడ చూపించారు. మోస్ట్ ప్రాబబుల్ ఇవైతే ఏమంటారు ఎవరు సూసైడ్ చేసుకున్నట్టు కాదు, చంపేస్తారు వీళ్ళని క్లీన్గా. ఇది సూసైడ్ కేసు అయితే కాదు, పక్క చంపేసి దాన్ని సూసైడ్గా పోర్ట్రేట్ చేస్తున్నట్టున్నారు. మూవీలో మెయిన్లీ 3 అమ్మాయిస్ మాత్రం మేజర్ ఉండబోతున్నారు. ఆ 3 అమ్మాయిస్ ఎవరు అంటే వీళ్ళే. ఎందుకంటే ఈ కొన్ని సీన్స్లలో వీళ్ళని మెయిన్గా చూపించారు. లైక్ వీళ్ళని గెలుకుతుంటేనే రవితేజను కొడుతున్నట్టు ఇక్కడ ఫ్లవర్ ఇస్తాడు. సో రవితేజ నైట్ వెళ్ళి వాళ్ళిద్దరిని అయితే కుమ్మి వాడేస్తాడు. అమ్మాయి వచ్చేసి సాయి కుమార్ గారు డాక్టర్గా కూడా చేయబోతున్నారు. సో పక్క రవితేజ అయితే పక్క ఇరిగా తీస్తాడు, వాళ్ళని అయితే కొట్టి చంపుతారు. ఇగోండి ఇదే సీన్. ఈ ఫ్లవర్ ఇచ్చినందుకే అన్న అయితే ఎక్స్ట్రీమ్గా పోతే ఇంకొకవేళ ఏమైనా చేస్తే మన గమ్మునుంటాడు అన్న అయితే ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతాడు. మెయిన్లీ ట్రైలర్లో ఒక డైలాగ్ అయితే క్రేజీ ఉంది. మన ఊర్లో ఏమో జరుగుతుందన్న డైలాగ్ వాస్ క్రేజీ. అండ్ ఈ షర్ట్ గుర్తుంది కదా, ఈ షర్ట్ అయితే చాలా సీక్వెన్సెస్ ఉన్నాయి మూవీలో. పక్కా ఒక పెద్ద ఇన్సిడెంట్ అయితే ఈ షర్ట్ తోటే జరగబోతుంది. అండ్ దీని తర్వాతనే రవీణ అయితే మాలయ్యబోతున్నాడు. ఎందుకంటే ఈ సీన్ల తర్వాత అయితే ఆ చిన్నపిల్ల అయితే డైలాగ్ చెప్తుంది కదా, లైక్ నాన్న నిన్ను చూస్తుంటే నాకు భయం అవుతుందని అంటది. సో దానివల్ల అయితే నాకు తెలిసిన వరకు అయితే మోస్ట్లీ నెక్స్ట్ సీన్లో అయితే అన్న పక్క మాలేసేసుకుంటాడు. ఇక్కడ చూసే పాప అయితే ఫుల్ భయపడుతుంది వాళ్ళ నాన్నని చూసి. తనకు అంత లవ్ ఉంటుంది వాళ్ళ నాన్న మీద, కానీ దాని తర్వాత ఏమైతే తెలియదు కానీ ఫుల్ భయపడుతుంది వాళ్ళ నాన్నకైతే. అండ్ ఈ జాతర సీక్వెన్స్ అయితే క్రేజీ ఉండబోతుంది. ఫస్ట్ హాఫ్లో అయితే నాకు తెలిసి మోస్ట్లీ ప్రీ ఇంటర్వెల్ ఆర్ ఇంటర్వెల్ బ్యాంక్ ఇదే ఉండదు అనుకుంటున్నాను నేనైతే. అదే చిన్న ఆడపిల్లలు అయితే వెనకాల కబడ్డీ ఆడుతుంటారు చూడండి. సో కబడ్డీ ఆడుతున్నప్పుడు ఇక్కడ బాయ్స్ అంతా కామెంట్ చేస్తారు అనుకుంటా, దానివల్ల రవితేజ అయితే కోపం వచ్చి వాళ్ళని ఫుల్ కొడతారు అనుకుంటా. రవితేజ అయితే మాలేసుకున్న తర్వాత అయితే ఒక డ్రీమ్ వస్తుంది. ఆ డ్రీమ్లో అయితే ఒక పాపని చూపిస్తారు. ఆ పాప ఏమని, సో ఆమె అయితే చచ్చిపోయి ఉంటుంది, లైక్ వాటర్లో అదే దొరికింటుంది కదా ఇండిలో. ఆ పాపని ఏమన్నా డ్రీమ్లో ఫ్లాష్ లైట్లోకి వెళ్ళిపోయినాయి ఏంటంటే సీన్స్. ఈ 2 ఫొటోస్ అయితే క్రేజీ ఉన్నాయి. ఇప్పుడు చేతబడింది పక్క ఈ మూవీలో అయితే. అండ్ ఈ ఫోటో చూస్తే మనకు అర్థమైపోతుంది చేతబడికి రిఫరెన్సెస్ తోటి పెట్టినట్టుందని. అండ్ ఇక్కడైతే ఒక వ్యక్తి అయితే కోడింగ్ కోస్తున్నాడు, లైక్ తన నోట్తో కోస్తున్నాడు. సో పక్క చేతబడికి మూవీకి చాలా పెద్ద లింక్ ఉండబోతుంది మూవీలో అయితే. సాయి కుమార్ గారు మాల ఏమంటారు, కానీ ఈసారి వద్దంటారు. ఎందుకంటే ఇక్కడ చూడండి ఈయనైతే కుక్కను ఉన్నట్లు కొడతాడు మన రవితేజ అయితే. సో దాని తర్వాత మాలేసుకున్న తర్వాత రివెంజ్ తీసుకుంటారని సాయి కుమార్ గారు గెస్ చేస్తారు.
సాయి కుమార్ గారు అదొకటే గెలిచారు. చాలా మంది విలన్స్ ఉన్నారు ఈ మూవీలో. సో 4 విలన్స్లలో అందరూ మాలేసుకున్న తర్వాత రివెంజ్ తీసుకుంటారు. రవితేజ అన్న మీనన్ అయితే అంతే గెస్ చేస్తారు సాయి కుమార్ గారు. అందుకని రవితేజ గారిని మాలేయొద్దు అని అంటారు. కానీ ఇద్దరు కోసం అయితే రవితేజ అన్న అయితే మాలేద్దామని ఫిక్స్ అయిపోయి మూవీలో మెయిన్ విలన్స్గా వీళ్ళు 4 ఉన్నా కూడా చేతబడి కూడా చాలా పెద్ద డిఫరెన్స్ ఉండకపోతుంది. ఆ చేతబడి ఎట్లా ఉంటుంది ఏముంటుందో తెలియదు, కానీ ఒకవేళ అది కరెక్ట్గా హ్యాండిల్ చేసే మటుకు మూవీ క్రేజ్ అయిపోతుంది. అండ్ అదర్ స్టేట్స్ వాళ్ళు రీమేక్ చేసే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి రిఫరెన్స్తో ఉన్న మూవీస్ అయితే మన దగ్గర రాలేదు. మెయిన్లో అయితే వీళ్ళే 4 విలన్స్గా యాక్ట్ చేయబోతున్నారు మన మూవీలో అయితే. ఇవి కొన్ని ట్రైలర్ బ్రేక్ డౌన్ సీన్స్ అండ్ మైక్రో డీటెయిల్స్ కూడా నేను గమనించినవి. మీరు ఇంకేమైనా గమనించడం మీరు కామెంట్లో చెప్పండి. అండ్ ఇంకొకటి మెయిన్లీ ఏంటిదంటే టీజర్లో మనం మిస్ చేసింది ఏంటంటే ఆ చిన్న పాప ఎవరైతే రవితేజ నాగేకు డాటర్గా యాక్ట్ చేస్తుందో ఆ పాప కూడా మాలేసుకుంటుంది. అండ్ ఆ ఇరుముడి పెడుతున్నట్టు అయితే రవితేజ గారు చూపిస్తారు. సో ఆ సీన్ అయితే ట్రైలర్లో లేదు, కానీ టీజర్లో అయితే ఉండే. సో అది కూడా మెయిన్లో ఉంటుంది సీన్. అది ఫస్ట్ హాఫ్లో ఉంటుందో సెకండ్ హాఫ్లో ఉంటుందో తెలియదు, కానీ ఆ సీన్ కూడా క్రేజ్ ఉండబోతుంది. అండ్ మాలేసినాక ఆ చిన్న పాపతోటి రవితేజ ఇలా చేపిస్తారు అన్నది చూడాలి. మళ్ళీ ఇవైతే నేను గమనించిన మైక్రో డీటెయిల్స్. నాకు అన్నిటికన్నా ఒక డీటెయిల్ అయితే క్రేజ్ నచ్చింది, అదే చేతబడి డీటెయిల్. ఇంకా స్టోరీ ఎలా ఉంటుందో చూసేద్దాం పదండి. సో మెయిన్లీ ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్తో మూవీ అయితే స్టార్ట్ కాబోతుంది. లైక్ తన కూతురు అయితే ఎంత ప్రేమ ఉంటుంది, తన కూతురికి వాళ్ళ నాన్న మీద ఎంత ప్రేమ ఉంటుందని చూపిస్తారు. అండ్ రవితేజ గారిని అయితే ఇట్లా ఫుల్ తాగుతున్నగా చూపిస్తారు. లైక్ తనకి ప్రతి సీన్ ప్రతి పూట తాగకుండా అయితే ఉండలేడు, కానీ అలాంటిది తన కూతురు కోసం అయితే తను మాల వేసుకొని 41 days వితౌట్ బ్యాడ్ వర్డ్స్, కోపం, యాంగ్రీ అన్ని పక్కన పెట్టేసి దేవునికి సేవ చేసుకుంటూ ఉంటాడు ఆ 41 days. సో దీంట్లో వచ్చిన మేజర్ కాన్ఫ్లిక్ట్ ఏంటిదంటే, మూవీలో వచ్చిన మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఆర్ క్రైమ్ ఏంటిదంటే ట్రైలర్లో చూపించినట్టు మిస్సింగ్ గర్ల్స్ ఆర్ చంపేస్తున్నట్టు గర్ల్స్ని. సో రవితేజ గారు నార్మల్గా చిన్న మాటకే అంత సీరియస్ అయ్యాయన చేసినట్టు గమ్మునుంటాడా. సో ఫస్ట్ హాఫ్లో అయితే మోస్ట్ ప్రాబబుల్ ఏముంటుందంటే అన్న చిన్న గొడవలు లైక్ అమ్మాయిలని ఏమన్నా అంటే దానికి దీనికి కొట్టడము అండ్ చాలా కోపం మొత్తం చూపించడము. సో ఇంటర్వెల్ బ్యాంగ్లో అయితే ఇట్లా చనిపోవడం తెలుసుకోవడం ఉంటుందని నేనైతే అనుకుంటున్నా. అండ్ ఫస్ట్ హాఫ్లోనే పక్క ఒకసారి అయితే మాలేసుకున్న సీక్వెన్స్ అయితే ఉంటుంది 41 days. దాని నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ సెకండ్ హాఫ్లో ఉంటుంది. సో సెకండ్ హాఫ్లో ఏముండబోతుంది అంటే సెకండ్ హాఫ్ అయితే చాలా క్రేజ్ ఉండబోతుంది నా గెస్లో అయితే. అన్నకి ఎప్పుడైతే ఈ క్రైమ్ జరుగుతుందని అర్థమవుతుందో లైక్ అంటే సీక్వెల్ మర్డర్ ఆర్ సీరియల్ మర్డర్ టైప్ అవుతుంటుందో అది చేతిద్దామని అనుకుంటాడు అన్న. సో దాంట్లో మెయిన్గా విలన్స్ అనుకుంటాడు, కానీ మనుషులే కాకుండా చేతపడి కూడా చేస్తున్నారు. ఇవన్నీ తెలుసుకున్నప్పుడు అయితే కాన్ఫ్లిక్ట్ క్రేజ్ అవుతుంది. అండ్ అన్న ఆల్మోస్ట్ దాన్ని ఛేదించే టైంలో మాలేసుకోవాల్సిన టైం వచ్చేసేది మళ్ళీ డిసెంబర్ టైం. సో అన్న దానివల్ల మళ్ళీ మాలేసుకుంటాడు. సో మాలేసుకున్నప్పుడు అందరికి తెలిసినట్టయితే క్రైమ్ని చేస్తున్నప్పుడే అన్నకి మాలేసుకోవాల్సిన టైం వస్తుంది. సో మాలేసుకున్న తర్వాత అయితే అన్నకి ఆ డ్రీమ్స్లో చేతబడి ఇవన్నీ వస్తాయి. అన్నకి విలన్స్ ఎవరో కూడా తెలిసిపోయింటుంది, కానీ అన్న అయితే మాలలో ఉండడం వల్ల ఏం చేయలేకపోతాడు. ఎందుకంటే కోపపడకూడదు, బ్యాడ్ వర్డ్స్ మాట్లాడకూడదు, ఏం చేయకూడదు కదా. మండల దీక్షలో ఉన్నప్పుడైతే ఎవరైనా కూడా మంచిగా ఉండాలి, లైక్ కోపపడద్దు, కొట్లాడకు కూడా వెళ్ళొద్దు. సో రవాన్ అయితే కంట్రోల్ చేసుకుంటే గమ్మునుడిపోతాడు. విలన్స్కి అది తెలియడం వల్ల విలన్స్ ఏం చేశారంటే అన్నని పక్కా అటాక్ చేశారు. ఎందుకంటే మాలమీన ఎట్లా అన్న ఏం చేయలేడు కాబట్టి చంపేద్దాం అన్న ప్లాన్లో అయితే ఉండొచ్చు మోస్ట్లీ. సో చంపేయడం లైక్ దాన్ని ఇలా తప్పించుకుంటాడు అండ్ తన ఫ్యామిలీని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకుంటాడు అండ్ తన దీక్ష భంగం కాకుండా ఇలా కరెక్ట్గా చూసుకుంటాడు అన్నది మెయిన్ పాయింట్ ఉండబోతుంది. పిల్లలు చూపించినట్టు ఆడపిల్లలు చదవకపోతే చంపేస్తున్నారు అన్నది మై పాయింట్ కాదు. నాకు తెలిసిన వరకు అయితే మూవీలోనే మనకు ఆ పాయింట్ తెలుస్తుంది. ఆ పాయింట్ అయితే క్రేజ్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ చేతబడి సీన్స్ ఏందో మాత్రం క్రేజ్ ఉండబోతున్నాను నేను అనుకుంటున్నా. బట్ ఏమైతుందో చూడాలి మళ్ళీ క్రేజ్ సీక్వెన్సెస్. ఒకవేళ అందరు కలిసి ఒకటేసారి అటాక్ చేసి రవితేజ అయితే ఏం చేయలేడు, ఎందుకంటే దీక్షలో ఉండడం వల్ల. సో అప్పుడైతే అయ్యప్ప స్వామి వచ్చి కాపాడచ్చు, లేకపోతే దేవుడు కాన్ఫ్లిక్ట్ ఏదో ఒకటి పెట్టచ్చు, ఆర్ దేవుడు రూపంలో ఎవరైనా రావచ్చు. నేనైతే రామ్ చరణ్ గారు వస్తారని ఒక రూమర్ అయితే ఉంది, నేను కూడా అదే నమ్ముతున్నా. రామ్ చరణ్ గారు వస్తే క్రేజ్ అయితే మూవీ క్లైమాక్స్ ఒక అరాచకం అయిపోతుంది. అప్పుడు రవితేజ అన్న ఇంకొక రామ్ చరణ్ గారు ఫైట్ చేసి ఒకటేసారి కలిసి. సో ఇదైతే మూవీ స్టోరీ ఉండకపోతుంది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్లో తెలపండి. లైక్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.